నెల్లూరు నగరంలోని పొగతోట రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నందు ఉచిత కిడ్నీ స్క్రీనింగ్ క్యాంపు జరిగింది. ఈ క్యాంపును ఏర్పాటు చేసిన డాక్టర్ సతీష్ కుమార్, యూరాలజిస్ట్, ఆండ్రాలజిస్ట్ కిడ్నీ రాళ్లపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కిడ్నీ రాళ్లు అనేవి మూత్రంలో ఉండే లవణాలు మరియు ఖనిజాలు తగిన మోతాదులో కరక్కపోవడం వల్ల ఏర్పడే గట్టి కణాలని, ఇవి చిన్న రేగి బీజం పరిమాణంలో ప్రారంభమై కొన్నిసార్లు పిండిగా మారుతాయని, రాళ్లు కిడ్నీ నుంచి మూత్రనాళాల ద్వారా కిందకి కదలడంలో తీవ్రమైన నొప్పి కలుగుతుందని, దీన్ని కిడ్నీ స్టోన్ పైన్ అని అంటారని తెలిపారు. వీటి లక్షణాలు నడుము లేదా పక్కవైపు తీవ్రమైన మూత్రంలో రక్తం కనిపించడం, తరచుగా వాంతులు, మంటతో కూడిన మూత్ర విసర్జన, ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే యూరాలజిస్ట్ను కలిసి చెక్ చేయించుకోవాలంటూ తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ బి సతీష్ కుమార్. నేను కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్, రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, నెల్లూరు. ఈరోజు మీతో ఒక ముఖ్యమైన విషయం షేర్ చేసుకోవడానికి వీడియో చేయడం జరుగుతుంది. మీ అందరికీ తెలిసిందే, ఇప్పుడు వచ్చింది సమ్మర్ సీజన్. ఏప్రిల్, మే, జూన్ అంతా కూడా సమ్మర్ సీజన్. సో సమ్మర్ సీజన్లో కిడ్నీ స్టోన్స్ అనేవి ఎక్కువ ఫామ్ అవ్వడం జరుగుతుంది. సో కిడ్నీ పేషెంట్స్ ఎవరైతే ఇంతకుముందు ఆల్రెడీ కిడ్నీ స్టోన్స్ వచ్చిన వాళ్ళు కానీ, లేకపోతే ఎవరికైనా కొత్తగా కిడ్నీ స్టోన్స్ రావడం జరిగినప్పుడు వాళ్ళు కన్సల్టెంట్ యూరాలజిస్ట్ని మీట్ అవ్వడం వల్ల నెసెసరీ ప్రికాషన్స్ కానీ ఏదైనా ట్రీట్మెంట్ అడ్వైస్ ఉంటే కానీ నేను చేయడం జరుగుతుందండి. సో సమ్మర్ సీజన్లోనే స్టోన్స్ ఎందుకు ఫామ్ అవుతున్నాయి అంటే, సో సమ్మర్ అనేప్పటికీ వాటర్ ఇంటేక్ అనేది కొంచెం తక్కువ తీసుకోవడం వల్ల, బయట హీట్ వల్ల, హ్యూమిడిటీ వల్ల మనం డీహైడ్రేషన్లోకి వెళ్ళడం జరుగుతుంది. సో వన్స్ డీహైడ్రేషన్లోకి వెళ్ళినప్పుడు బాడీలో స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ కూడా పెరిగిపోతుంటాయి. సో సమ్మర్ సీజన్లో అందరూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, వాటర్ ఇంటేక్ అనేది ఎక్కువ ఉండాలి. వాటర్ ఇంటేక్ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. అంటే వాటర్ ఎక్కువ తీసుకోమంటే ఒకటేసారి 5 లీటర్లు 6 లీటర్లు వాటర్ తీసుకోవడం అనేది మిత్ అనమాట. మన వాటర్ ఇంటేక్ అనేది మనం చేసే ప్రొఫెషన్ బట్టి కూడా ఉంటుంది. సో ఇప్పుడు సమ్మర్ సీజన్లో ఎవరైతే ఎండలలో బయట పొలంలో పనిచేసే వాళ్ళు, సన్ కింద డైరెక్ట్గా ఉండే వాళ్ళకి రిక్వైర్మెంట్ అనేది వేరు. ఎవరైతే ఏసీలో ఉండేవాళ్ళు, ఆఫీస్లో ఉండేవాళ్ళు ఉండే రిక్వైర్మెంట్ వేరు. సింపుల్గా చెప్పాలంటే మన దాహమే మనం ఎంత వాటర్ తాగాలనేది చెప్తుంది. సో యూజువల్గా చెప్పడం జరగడం ఏంటంటే, డైలీ మనం ఒక 2 to 3 లీటర్స్ వాటర్ ఇంటేక్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. దానివల్ల మనకి అరౌండ్ 1.5 నుంచి ఒక 2 లీటర్ యూరిన్ అవుట్పుట్ అనేది రావాలి. సో ఈ జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ఆహారంలో కొంచెం మార్పులు, లైక్ నాన్ వెజిటేరియన్ డైట్ తక్కువ తీసుకోవడము, పాలకూర తక్కువ తినడము, టమాటోస్ తక్కువ తినడము, సాల్ట్ తక్కువ తీసుకోవడము, జంక్ ఫుడ్ తగ్గించడము, బయట ఫుడ్ తగ్గించడము, షుగర్, బీపీ ఉన్న పేషెంట్స్కి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి షుగర్ కంట్రోల్లో, బీపీ కంట్రోల్లో ఉంచుకోవడము, ఇలాంటివి చేస్తూ ఉండాలి. కిడ్నీ స్టోన్స్ అనేవి భయపడాల్సిన అవసరం లేదండి. సో కిడ్నీ స్టోన్స్ వచ్చినప్పుడు మనకు ఎలాంటి లక్షణాలు ఉంటాయి అంటే, యూజువల్గా మనకు ఫ్లాంక్ రీజన్లో పెయిన్ ఉంటుంది. అంటే నడుము భాగంలో బ్యాక్ సైడ్ పెయిన్ వస్తుంది కిడ్నీ దగ్గర. ఈ పెయిన్ అనేది వెనుక నుంచి ముందు వరకు వస్తుంది పొత్తి కడుపులోకి. కొంతమందికి ఈ పెయిన్ వచ్చినప్పుడు వామిటింగ్స్ రావడము, లేకపోతే వామిటింగ్ వచ్చిన సెన్సేషన్ ఉండడము, కొంతమందికి పాస్కి వెళ్ళేటప్పుడు బ్లడ్ రావడము, లేకపోతే పాస్లో ఏదైనా ఇబ్బందులు రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఇలాంటి సిమ్టమ్స్ ఏదైనా ఉన్నప్పుడు మీరు దగ్గరలో ఉన్న యూరాలజిస్ట్ని కలవడం వల్ల యూరాలజిస్ట్ డాక్టర్ గారు చూసి మీ సిమ్టమ్స్ని మిమ్మల్ని ఒకసారి ఎగ్జామిన్ చేసి యూరిన్ టెస్ట్, కిడ్నీకి సంబంధించిన బ్లడ్ టెస్ట్, ఒక చిన్న అల్ట్రాసౌండ్ స్కాన్ అనేది అడ్వైజ్ చేయడం జరుగుతుంది. సో అల్ట్రాసౌండ్ స్కాన్ చేయడం వల్ల అనేక లాభాలు ఉంటాయి. అల్ట్రాసౌండ్ స్కాన్ అనేది సింపుల్ స్కాన్, అది ఎక్కడైనా అవైలబిలిటీ ఉంటుంది. ఈ స్కాన్ చేయడం వల్ల మనకు 2 కిడ్నీస్ ఎలా ఉన్నాయి, కిడ్నీలో ఏదైనా స్టోన్ ఫామ్ అయిందా, కిడ్నీ నుంచి కిడ్నీకి మూత్రం వచ్చే ట్యూబ్స్ ఎలా ఉన్నాయి, అందులో ఏమైనా స్టోన్ ఉందా, మూత్రం సంచిలో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా, మగవారు అయితే ప్రాస్టేట్ వంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా ఒక స్కాన్ మనకు తెలియడం జరుగుతుంది. ఈ పరీక్షలు చేసిన తర్వాత డాక్టర్ గారు ఏదైనా ప్రికాషన్స్ ఉంటే చెప్తారు. లేదు ఆల్రెడీ కిడ్నీ స్టోన్స్ ఏదైనా ఫామ్ అయితే అవి మెడిసిన్స్తో తగ్గుతాయా, ఎవరికి సర్జరీ నీడ్ ఉంది, ఎందుకు నీడ్ ఉంది అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ సమ్మర్ సీజన్లో అందరూ కూడా మీ కిడ్నీస్ని బాగా హెల్తీగా ఉంచుకోవడానికి జాగ్రత్తలు తీసుకోవాలని, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఎలాంటి డౌట్ లేకుండా వెంటనే దగ్గరలో ఉన్న యూరాలజిస్ట్ని కలవడం మంచిదని నేను డాక్టర్ బి సతీష్ కుమార్, కన్సల్టెంట్ యూరాలజిస్ట్ని, రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, పొగతోట, నెల్లూరులో మీకు అందుబాటులో ఉంటాను. సో ఇక్కడ వచ్చి నన్ను మీట్ అవ్వడం వల్ల మీకు ఉన్న డౌట్స్ కానీ ఏదైనా ఉంటే క్లారిఫై చేయడం జరుగుతుంది. మన రెయిన్బో హాస్పిటల్లో మనము వీక్లీ వన్స్ ఫ్రీ స్క్రీనింగ్ చేస్తున్నామండి. సో ఎవ్రీ వీక్లో శనివారం రోజు ఓపీ అనేది ఫ్రీగా చూడడం జరుగుతుంది. దీంతోపాటు పేషెంట్కి అవసరమయ్యే టెస్టులు, ఏవైతే రెగ్యులర్ టెస్టులు రోజు చేసేదానికంటే కూడా ఈ పర్టికులర్ డే రోజు డిస్కౌంట్ ఇచ్చి చేయడం జరుగుతుంది. సో ఇది అందరూ కూడా ఉపయోగించుకోవడం వల్ల మీరు బెనిఫిట్ పొందాలని అండ్ మీ హెల్త్ అందరికీ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు ఈ వీడియో చేయడం
ఈ రోజు అంటే సమ్మర్ సీజన్ కాబట్టి ఎక్కువ స్టోర్స్ మీద Okay. దీనికి సంబంధించి ఇబ్బంది ఉందో చూద్దాం. With discounts on each and everything or only some specific? ఓపీ OP free. ఓపీ ఫ్రీ ఉంటుంది. కిడ్నీకి సంబంధించిన ఒక టెస్ట్లు ఉంటాయి, 6 టెస్ట్లు ఉంటాయి. ఆ టోటల్ ప్యాకేజ్ ఎంత ఉంటుందో దాని మీద ఆల్మోస్ట్ 50% డిస్కౌంట్. Okay. All packages. సంబంధించిన ప్యాకేజ్